హాయ్ అండి, ఈ వీడియోలో సజ్జ రొట్టెలతో చేసుకున్న ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీ చూపిస్తాను. ఈ స్వీట్ పేరు చూర్మో అండి. మా బంజారాస్ ట్రెడిషనల్ స్వీట్. మరి రెసిపీ అంతా ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో మొత్తం వీడియోలో చూసేయండి. ఇక్కడ మేమైతే సజ్జల్ని తీసుకున్నాము. దీంట్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది. క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు వాటర్లో నానబెట్టి 3-4 టైమ్స్ చక్కగా కడిగేసిన తర్వాత ఒక పొడి క్లాత్లో ఆరబెట్టుకోవాలి. ఎండ ఉంటే ఎండలో ఆరబెట్టుకోండి, లేదంటే ఫ్యాన్ కిందైనా చక్కగా పొడి పొడిగా ఆరేంత వరకు. నెక్స్ట్ ఆ సజ్జల్ని తీసుకెళ్ళి పిండి మరలో రొట్టెలు చేసుకోవడానికి అంటే చక్కగా మెత్తగా పట్టిస్తారు. రవ్వలా కాకుండా గరుగ్గా కాకుండా మెత్తగా పట్టించుకోండి, అప్పుడే రొట్టెలు బాగా వస్తాయి. మనకు కావాల్సినంత పిండి తీసుకొని బాగా మరిగించిన వేడి నీళ్ళతో కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. అదేం పెట్టి తర్వాత కొద్దిగా పిండి తీసుకుంటూ మనకి ఎంత కావాలో అంత వాటర్ కలుపుకుంటూ రొట్టెలు చేసుకోవడానికి చాలా బాగా మర్దన చేయాలి. అప్పుడే రొట్టెలు సాఫ్ట్గా వస్తాయి. ఎంత బాగా కలుపుకుంటే పిండిని అంత బాగా రొట్టెలు వస్తాయి. ఈ రోజుల్లో అందరు చక్కగా హెల్త్ కాన్షియస్ అయిపోయి నైట్ టైం జొన్న రొట్టెలని అలా తింటున్నారు కదా రొట్టెలు చేసుకొని. కాబట్టి అందరికీ రొట్టెలు చేసుకోవడం వచ్చి ఉంటుంది. వచ్చిన వాళ్ళైతే ఇలా చేతితో చక్కగా చేసుకోవచ్చు. ఇంకా రాని వాళ్ళ కోసం మిషన్స్ ఉన్నాయి. లేదంటే చపాతీల కర్రతోనే చపాతీలు చేసినంత ఈజీగా రొట్టెలు చేసుకోవచ్చు. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, బియ్యపు రొట్టెలు ఇలా ఏదైనా చపాతీల కర్రతో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తాను. నాకు కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ పీట మీదే కొద్దిగా ఎక్కువ పిండి వేసుకోవాలి కింద. అలా వేసుకోవడం వల్ల మనం రొట్టెలు చేసుకున్నప్పుడు అటు ఇటు జరుగుతూ ఉంటాం కదా, అక్కడ పీట కతుక్కోకుండా ఈజీగా జరుగుతూ ఉంటుంది. చపాతీ కర్రతో మరీ ఎక్కువ బలవంతంగా చపాతీలు చేసినంత గట్టిగా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పైపైన అలా రుద్దితే చాలు. మనం చేసుకునే స్వీట్కి అయితే ఈ రొట్టెలు ఈ మాత్రం మందంగా ఉండాలి. మరీ పలచగా ఉంటే అప్పుడల్లాగా అయిపోతాయి, టేస్ట్ అంతగా బాగోదు. పీట మీద రొట్టె చేసుకునేటప్పుడు ఒక సైడ్ పిండి ఎక్కువ వేసి చేసుకున్నాం కదా, ఆ పిండి ఎక్కువ ఉన్న సైడ్ పెనం మీదకి వేసేటప్పుడు పైకి వచ్చేటట్టు వేసుకోవాలి. తర్వాత పిండి ఎక్కువ ఉన్న సైడ్ కొద్దిగా వాటర్ చిలకరించి ఇలా లైట్గా కాల్చుకోవాలి. మరీ ఎక్కువ మాడిపోతే రొట్టెలు మాడిపోయిన స్మెల్ వస్తుంది అనమాట. లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. అలా వేడివేడికి కాల్చుకున్న రొట్టెల్ని ఒక బేషన్లోకి తురుముకున్న బెల్లం లేదంటే మెత్తగా దంచుకున్న బెల్లం తీసుకొని రొట్టెలు కూడా మనకు కావాల్సిన సైజులో ముక్కల కింద కట్ చేసుకొని గీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అలా వేడివేడిగా చేసిన రొట్టెలన్నీ మనకు స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లము గీ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మా బంజారాస్కి ఇది ట్రెడిషనల్ స్వీట్ అండి, చూర్మో. ఇది ఓన్లీ ఈ సజ్జ రొట్టెలతోనే చేసుకోరు. గోధుమ పిండితో చేసే చపాతీలతోనూ ఇలాగే చేసుకుంటారు, లేదంటే బియ్య పిండితో చేసిన రొట్టెలతో కూడా చేసుకుంటారు. మేమైతే ఇక్కడ సజ్జ పిండితో చేసిన రొట్టెలతో చూపిస్తున్నాను మీకు. రైస్లో ఉన్న ఐరన్ కంటే కూడా సజ్జల్లో 8 టైమ్స్ ఎక్కువ ఐరన్ ఉంటుందంట. దాంతోపాటు కాల్షియం, ప్రోటీన్, ఇంకా మెగ్నీషియం అన్నీ ఉంటాయి. సజ్జలు మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయంట. అలాగే హీట్ ఎక్కువ ఉంటే కనుక మంచి కూలెంట్ లాగా కూడా పనిచేస్తాయి. సజ్జల్ని ఇంగ్లీష్లో పర్ల్ మిల్లెట్ అంటారు, తమిళ్లో కమ్ము, హిందీలో బాజ్రా, కన్నడలో సజ్జే, మలయాళంలో అంబం అని అంటారంట. ఇలా చాలా పేర్లు ఉన్నాయి. ఈ వీడియో తెలుగు వాళ్ళే కాకుండా వేరే లాంగ్వేజెస్ లో చూసే వాళ్ళకి అర్థమవుతుందని చెప్పాను. ఇలా మొత్తం బెల్లము, ఘీ, రొట్టెలు అన్ని బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత బాల్స్ కిందగా అంటే లడ్డూలాగా చుట్టుకొని తినేయడమే. చూర్మో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇలా సజ్జ రొట్టెలతో కానీ బియ్యపు రొట్టెలతో చేసుకోవడం రాకపోతే ఇంట్లో చపాతీలు చేసుకుంటాం కదా, కొద్దిగా మందంగా చేసుకొని ఇదే ప్రాసెస్లో చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేస్తే టేస్ట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేసి స్వీట్స్ ఇష్టమైన వాళ్ళకి షేర్ చేయండి. అంతే మరి, బాయ్.